రోజు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందుకే దేవుడు ఎవరికైతే ధనవంతులు చేశాడో వారిపైన ఉన్న హక్కులు ఏమిటి అనేది ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఇన్షాల్లా వీలైతే మళ్ళీ మనం ఇంకోసారి తెలుగు బుఖారీలో ఇంకోసారి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇక ఇది కేవలం కేవలం మానవత్వం మాత్రమే కాదు, ఇది మతపరంగా కూడా ఒక విధి ఫర్జ్. ఖచ్చితంగా దీనిని అనాథలను పేదలను ఆదుకోవాలి, సహాయం చేయాలి, రక్షించాలి. ఇవి ఏది లేకపోతే మనలో కనీసం మాట సహాయమైనా చేయాలి. అది కూడా చేత కాకపోతే మన మూలంగా వారికి ఇబ్బంది కలిగించవద్దు. అనాథలకి పేదలకి మన మూలంగా ఇబ్బంది కలగొద్దు. వారి పరువు తీయడం కానీ, వారిని కష్టపెట్టడం కానీ, వారిని నష్టపెట్టడం కానీ, వారిని ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టడం కానీ, వారిని కసురు కొట్టడం కానీ, వారిని అవమానించడం కానీ, వారిని ఇబ్బందులకి పాలు చేయడం కానీ, వారి మనసు నొచ్చుకునే బాధపడే విషయం ఏది కూడా మన నోటి నుంచి కూడా మన చేతల నుంచి కూడా వారికి అటువంటిది కలగకుండా మనం జాగ్రత్త పడాలి. మనం చేయలేకపోయినా మన మూలంగా ఇటువంటివి వాళ్ళకి ఇటువంటివి తగలకుండా మనం జాగ్రత్త పడాలి. దీనిని విస్మరించడం, ఒకవేళ దీన్ని కనుక వదిలేస్తే విశ్వాసంలో ఇది ఒక లోపముగా పరిగణించబడుతుంది ఇస్లాంలో. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం మరి అనాథల పట్ల కొన్ని హక్కులు ఉన్నాయి. ఆర్ఫన్ పట్ల ఖురాన్లో అనాథల పట్ల 20 కంటే ఎక్కువ సార్లు అనాథలను ఆదుకోమని వచ్చింది. అల్లా అనాథల పట్ల అత్యంత కఠినమైన హెచ్చరికలు మరియు గొప్ప శుభవార్తలు. వారిని ఆదుకుంటే శుభవార్త, వారిని అన్యాయం చేస్తే కఠినమైన శిక్షలు. 2 విషయాలు, శుభవార్తలు ఇచ్చాడు, శిక్షల గురించి కూడా చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు అల్లా. ఇక ఆదరణ మరియు గౌరవం కనుక చూపిస్తే అనాథలను తక్కువ చేసి చూడకూడదు, వారిని గౌరవంగా చూసుకోవాలి. ఇది ముస్లింల యొక్క విశ్వాసుల యొక్క బాధ్యత. అనాథలను తృణీకరించవద్దు, దూత్కరించవద్దు, వారిని వ్యతిరేకించవద్దు, వారిని మోసం చేయవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు, వారి ఆస్తిలో మోసం చేయవద్దు, వారిని రక్షించాలి. చివరికి కనీసం వారి యొక్క నెత్తి మీద ఇలా చేయి పెట్టి ఇలా నిమ్మరటం కూడా, ఇది కూడా పుణ్యంలో భాగంగా. ఒక అనాథ పట్ల లేదా ఒక మిస్కిన్ పట్ల, ఒక తండ్రి లేని లేదా తల్లి లేని పిల్లల పట్ల కానీ, తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల కానీ వారి నెత్తి మీద చేయి పెట్టి ఇలా నిమ్మరటం కూడా పుణ్యం అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇక ఈ యొక్క విషయాలు ఖురాన్లో 93వ అధ్యాయం 9వ వాక్యంలో, 4వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా మీరు చూడవచ్చు. అనాథల యొక్క ఆస్తిని తినడం అనేది వారి యొక్క పొట్టలను